అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిపురాలో మరో అరుదైన ఘనత సాధించింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రముఖ అంతర్జాతీయ మూవీ డేటాబేస్ సంస్థలో మోస్ట్ పాపులర్ లిస్టులో ఉన్న ప్రపంచవ్యాప్త టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఏకైక ఇండియన్ సినిమాగాను రికార్డు సాధించింది. మరోవైపు RRR చిత్రానికి ఇతర హాలీవుడ్ సినిమాలను మించి ఎక్కువ రేటింగ్ కూడా నమోదు కావటం గమనార్హం. కథలో భావోద్వేగాల్ని పండించడంలో మాస్టర్ రాజమౌళి. ఆయన సినిమా అంటే భావోద్వేగాలతో పాటు తెరకు నిండుదనం తీసుకొచ్చే విజువల్ గ్రాండ్నెస్ కూడా ఉంటుంది. ఆ రెండు విషయాల్లో తనదైన ప్రభావం చూపించి తాను మాస్టర్ కెప్టెన్ అని RRRతో మరోసారి చాటారు. మార్చి 25న విడుదలైన RRR చిత్రం రికార్డులు తిరగరాస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF 2 మరో రికార్డు సొంతం చేసుకుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం KGF చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల విషయంలో ఓ ఘనత సాధించింది. గ్రీస్ దేశంలో విడుదల కానున్న తొలి దక్షిణాది సినిమాగా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అక్కడి ప్రేక్షకులని అలరించింది. ఇటలీలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో గతంలో వచ్చిన KGF చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో దానికి కొనసాగింపుగా రూపొందిన చాప్టర్ 2 పై యావత్ సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. యష్ సరసన శ్రీనిధి శెట్టి నటించగా సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలిం సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. సర్కారు వారి పాటపై సంగీత దర్శకుడు తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్. ఈ చిత్రంపై ప్రిన్స్ ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో భారీ హంగులతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మే 12న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా అప్డేట్ ను ప్రకటిస్తూ చిత్ర బృందం మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. అయితే ఈ సినిమాలో మహేష్ లుక్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాణీలు కూడా స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాయి అని ఇప్పటికే విడుదలైన 2 పాటలు నిరూపించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మరో కొత్త అప్డేట్ ను ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ చిత్రంలోని తదుపరి పాటపై ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచేలా ఓ స్పెషల్ వీడియోని ట్వీట్ చేశారు. ఇందులో ఆయన డ్రమ్స్ శివమణితో కలిసి వాయిస్తూ కనిపించారు. ముంబైలో మై గురు డ్రమ్ స్పెషలిస్ట్ శివమణి గారితో ఓ సెషన్ కంప్లీట్ అయింది అని వ్యాఖ్య రాసుకొచ్చారు. దీంతో సినీ ప్రియులు ఈ వీడియోని ట్రెండ్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. దర్శకుడు బోయపాటి, నందమూరి నరసింహం, బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా అఖండ. కోవిడ్ 2వ దశ తర్వాత విడుదలై థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన చిత్రంగా ఇది నిలిచింది. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుండే విశేష ప్రేక్షక ఆదరణ పొందుతూ ఇతర పెద్ద చిత్రాల విడుదలకు భరోసానిచ్చింది. మాస్ కథకు ఫ్యామిలీ ఎమోషన్స్ ని జోడిస్తూ రూపొందించిన ఈ మూవీలో బాలకృష్ణ అఘోరా గెటప్, నటన, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్ని బాగా కట్టిపడేశాయి. OTTలోనూ ఇది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10న ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని స్టార్ మా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. డోంట్ మిస్ అని క్యాప్షన్ కూడా జోడించింది. ఇక ఈ సినిమాలో ముద్దుగుమ్మ ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా పూర్ణ కీలక పాత్ర పోషించారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ పవర్ఫుల్ విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు. విజయ్ బీస్ట్ తెలుగు ట్రైలర్ కూడా వచ్చేసింది. ప్రముఖ తమిళ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన పవర్ఫుల్ యాక్షన్ చిత్రం బీస్ట్ ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళ, హిందీ ట్రైలర్లను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా తెలుగు ట్రైలర్ ని కూడా విడుదల చేసింది. తెలుగులో విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని పదునైన సంభాషణలు చెప్పించినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించేలా ఉంది. ఇందులో విజయ్ వీర రాఘవన్ అనే మాజీ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. ఆయన సరసన పూజా హెగ్డే సందడి చేయనుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. హీరో అజిత్ వాలిమై చిత్రం OTTలోనూ రికార్డులు సృష్టిస్తోంది.
వినోద్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వలిమై. ఈ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు. హ్యూమా కురేషి హీరోయిన్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళనాట రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. మార్చి 25న ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 లోనూ విడుదలై రికార్డులని కొల్లగొట్టింది. విడుదలైన 24 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసింది. ఇక 7 రోజులు పూర్తయ్యేసరికి 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోయింది. ఇప్పుడు మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతున్నట్లు జీ5 సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. జీ5 లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని తెలుస్తోంది. దీంతో అజిత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బర్త్డే సందర్భంగా ఆమెకు అదిరిపోయే బర్త్డే గిఫ్ట్ వచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో 2 క్రేజీ ప్రాజెక్టులని లైన్ లో పెట్టింది. నేడు రష్మిక బర్త్డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించి రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సి అశ్విని దత్ నిర్మాణంలో ఒక పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో ఇప్పటికే దుల్కర్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రష్మిక ఒక కాశ్మీరీ ముస్లిం యువతి అఫ్రీన్ గా కనిపించనుంది. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల మధ్య తగలబడుతున్న కార్ల దగ్గర భయం లేకుండా నిలబడిన రష్మిక లుక్ చాలా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో అమ్మడు నటిస్తోంది. ఎప్పటి నుండో అందరూ అనుకుంటున్నట్లే దళపతి 66 లో రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయింది. కోలీవుడ్ హీరో విజయ్ సరసన రష్మిక నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ సినిమాలోనూ రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ విషయాన్ని రష్మిక తెలుపుతూ ఇంతకంటే బర్త్డే గిఫ్ట్ ఏముంటుంది అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రష్మిక రేంజ్ ఎలా మారుతుందో చూడాలి. త్రిబుల్ కు సీక్వెల్ పై స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు క్లారిటీ ఇచ్చారు. బాహుబలి చిత్రంతో టాలీవుడ్ ని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. ఇక బాహుబలి పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ఎండ్ చేసి బాహుబలి 2 కోసం ఎంతగానో ఎదురు చూసేలా చేసిన క్రెడిట్ రాజమౌళికి ఎంత ఉందో ఆయన తండ్రి రైటర్ విజేంద్ర ప్రసాద్ కు కూడా అంతే ఉంది. ఫ్యాంటసీ చరిత్ర కథలను రాయడంలో విజేంద్ర ప్రసాద్ దిట్ట. ఇక ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన RRR కథ కూడా ఆయన కలం నుండి జారువారిందే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలను ఊహించుకొని వారి పోరాట ప్రతిభను తట్టిలేపి ఒక అద్భుతానికి ఆజ్యం పోశారు. ఇక ఎప్పుడూ చూడలేని ఒక స్టార్ కాంబోను తెరపై అభిమానులు చూసేలా చేశారు. అయితే తాజాగా మరో అద్భుతానికి విజయేంద్ర ప్రసాద్ తెరలేపనున్నారు. RRR సినిమాకు సీక్వెల్ ప్రకటించి అభిమానులకి తీపి కబురు చెప్పారు. గత రాత్రి దిల్ రాజు ఆధ్వర్యంలో RRR సక్సెస్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూల్లో RRR షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ RRR సీక్వెల్ గురించి అడిగారని నేను కొన్ని ఐడియాలను చెప్పాను. అవి ఎన్టీఆర్ రాజమౌళికి బాగా నచ్చాయి. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్ రావచ్చు అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ వేడుకలో సీక్వెల్ ఉండనున్నది అని త్వరలోనే కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బాహుబలిలానే ఈ సినిమా కూడా ఫ్రాంచైజీగా ఉండనున్నది అని తెలిపారు. ఇక ఈ వార్త తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. మరి హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమాకు టికెట్ రేట్లు తగ్గించారని తెలిసింది. కరోనా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ కొన్ని తీవ్ర సమస్యలను ఎదుర్కొంది. టికెట్ రేట్స్ తగ్గించడం ఒక సమస్య అయితే థియేటర్లలో షోలు తగ్గించడం మరో సమస్య. అయితే భారీ బడ్జెట్తో తెరకెక్కడం వల్ల RRR చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు అని వెసులుబాటు ఇవ్వడం వల్ల చిత్ర పరిశ్రమ కాస్త ఊపిరి పోసుకుంది. ప్రతి ఏరియాలో రికార్డు వసూళ్లను సాధిస్తోంది. ఇప్పుడు RRR ఫీవర్ కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. అందులో హీరో వరుణ్ తేజ్ నటించిన గని ఒకటి. ఈ సినిమాపై సినీ ప్రియుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించి అందుబాటు ధరలో విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో 200 ప్లస్ GST, సింగిల్ స్క్రీన్స్ లో GSTతో కలిపి 150గా టికెట్స్ రేట్ డిసైడ్ చేశాడు. ఫలితంగా ఫ్యామిలీ ఆడియన్స్ గని సినిమాకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సినీ నిపుణులు భావిస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోందని అంచనా వేస్తున్నారు. మరి ఈ టికెట్ రేట్లు తగ్గించడం సినిమాకు కలిసొస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కిరణ్ కొరపాటి దర్శకత్వం వహించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మించారు. వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నరేష్, నవీన్ చంద్ర తదితరులు సినిమాలో నటించారు. హీరో నాని నటించిన అంటే సుందరానికి సినిమా నుంచి
పంచకట్టు సాంగ్ ప్రోమో విడుదలైంది. శ్యామ్ సింగ్ రాయ్ సినిమాతో హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని ఫుల్ జోరు మీదున్నారు. ఇప్పుడు ఆయన నుండి రానున్న కొత్త చిత్రం అంటీ సుందరానికి బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ మూవీ విషయంలో చిత్ర బృందం మొదటి నుండి వినూత్నంగానే అప్డేట్స్ ని ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ పంచకట్టు సాంగ్ ప్రోమోని విడుదల చేసింది. ఏప్రిల్ 6న సాయంత్రం 6:30 గంటలకు పూర్తి పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రోమో నాని పాత్రను తెలియజేసేలా ఉంది. ఇక ఈ గీతాన్ని పద్మశ్రీ సంగీత కళానిధి అరుణ్ సాయిరామ్ ఆలపించగా హసిద్ గోలీ లిరిక్స్ అందించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. దీంతో పాటే ఓ కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇందులో నాని కౌబాయ్ గన్ను పట్టుకొని కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీం నటిస్తోంది. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ బీస్ట్ సినిమాపై కువైట్లో నిషేధం విధించారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు చుక్కెదురైంది. ఆయన నటించిన బీస్ట్ సినిమాపై కువైట్ లో నిషేధం విధించారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ట్వీట్ చేశారు. పాక్ ఉగ్రవాదులు హింసను ప్రేరేపించే విధంగా సినిమాలో చూపించడమే కారణమై ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. బీస్ట్ ను కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ బ్యాన్ చేసింది. పాక్ ఉగ్రవాదులు హింసను ప్రేరేపించే విధంగా సినిమాలో చూపించడం కారణమై ఉండొచ్చు. మిగతా దేశాలతో పోలిస్తే అక్కడ సెన్సార్ నిబంధనలు కఠినం చేస్తున్నారు. ఈ కారణంగానే దుల్కర్ సల్మాన్ కురూప్, విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్ చిత్రాలను కూడా కువైట్ లో బ్యాన్ చేశారు అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్ 13న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు, పోస్టర్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకొని రికార్డులు సృష్టించాయి. నేను మీకు బాగా కావలసిన వాడిని మూవీ నుంచి విడుదలైన తొలిపాట లాయర్ పాప యూట్యూబ్లో దూసుకెళ్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ నేను మీకు బాగా కావాల్సిన వాడిని. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా ప్రొడక్షన్ నెంబర్ 1 గా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సంజన ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ అబ్బవరం ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి ఉగాది సందర్భంగా మొదటి పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యాన్ని అందించగా మెలడీ బ్రహ్మ మణి శర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రామ్ మిర్యాల పాడిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంది. లాయర్ పాప లవ్ జైల్లో ఉన్న బెయిల్ ఇచ్చిపోరాదే అంటూ సాగే మాస్ బీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన లిరికల్ షీట్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పక్కా కమర్షియల్ పంతాలో సాగిపోయే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. లహరి ఆడియో ద్వారా మార్కెట్ లోకి వచ్చిన ఈ పాట 2 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకుపోతోంది. కథానాయకుడు హీరోయిన్ కు లవ్ ప్రపోజ్ చేసే సందర్భంలో ఈ పాట రానుంది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నాగ చైతన్యకు విడాకులు ఇవ్వకముందే గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ శాకుంతలంకు సైన్ చేసింది సమంత. ఆ తర్వాత కొద్ది రోజులకే నాగ చైతన్య, సమంత ఇద్దరు తమ వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్లు విడివిడిగా ప్రకటించారు. ఆ తర్వాత సమంత నటిగా కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న చాలా మందిలో ఉదయించింది. వాటికి చెక్ పెడుతూ సమంత మరో పాన్ ఇండియా మూవీ యశోదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హరీష్ సంయుక్త దర్శకత్వంలో శివలంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న యశోద సినిమా విడుదల తేదీని ఈ రోజు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ గా ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. నిజానికి ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ చిత్రం ఏంటి అంటే సరిగ్గా దానికి ఒక్కరోజు ముందే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతోనే అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే నాగార్జున పలు బాలీవుడ్ చిత్రాలలో నటించి ఉత్తరాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నటవారసుడైన నాగ చైతన్య సైతం ఓ పెద్ద సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలని భావించాడు. అది లాల్ సింగ్ చడ్డా రూపంలో అతనికి లభించింది. ఈ సినిమాను అమీర్ ఖాన్ పాన్ ఇండియా మూవీగా మలిచి హిందీ, తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న జనం ముందుకే వస్తుంటే ఆ మర్నాడే చైతు మాజీ భార్య సమంత యశోద సినిమా విడుదలవుతుందన్నమాట. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఇప్పటికే ఆగస్టు 12న అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీని విడుదల చేయబోతున్నట్లు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ప్రకటించారు. ఈ మూవీకి డైరెక్టర్
యాక్టర్ సురేందర్ రెడ్డి సైతం ప్రాజెక్టుకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఏజెంట్ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏది ఏమైనా సరే ఆగస్టు 11, 12 తేదీలలో నాగ చైతన్య, సమంత, అఖిల్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కావడం అక్కినేని అభిమానులందరినీ తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మరి ఇందులో ఏదైనా సినిమా విడుదల వాయిదా పడుతుందేమో చూడాలి. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్. పూజా హెగ్డే హీరోయిన్, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో బీస్ట్ గానే తీసుకొస్తుండగా హిందీలో మాత్రం రాగా ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి హిందీలో ఎన్ని స్క్రీన్స్ దక్కాయో అన్న విషయంపై ఓ వార్త బయటకు వచ్చింది. మొత్తంగా 600 నుండి 700 స్క్రీన్స్ దక్కినట్లు తెలిసింది. మరోవైపు మాస్ యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని హిందీ ప్రేక్షకులు బాగా ఆదరించే అవకాశాలు ఉన్నాయి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల బీ టౌన్ లో హీరో విజయ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు, పోస్టర్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుని సంచలనం సృష్టించాయి. అల్లూరిగా యంగ్ హీరో కనిపించబోతున్నాడు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి రమేష్ కుమార్ గారు, ఫణి కుమార్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. సినిమా సూపర్ హిట్. మీకు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తి. ఆల్ ది వెరీ బెస్ట్. విష్ణు ఒట్లాగా నువ్వు అసలు అన్ని ఇదిలో ప్రాపర్గా పర్ఫెక్ట్గా అసలు ఈరోజు కొంచెం లేవనట్టున్నావు, ఆనందం ఉంటావా? ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. మా బెక్కం వేణుగోపాల్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా టైటిల్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సూపర్ టైటిల్, పవర్ఫుల్ టైటిల్ అల్లూరి అనేది. అందులో విష్ణు గెటప్ కూడా చాలా ఫెరోషియస్గా కనిపిస్తుంది స్టిల్ చూస్తుంటేనే. సినిమా ఎప్పుడు వచ్చిద్దా అన్నంత ఇంటెన్సిటీ కనిపిస్తుంది టైటిల్లో కానీ పోస్టర్లో కానీ. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండి. ఆల్ ద బెస్ట్ టు ద లక్కీ మీడియా, బికమ్ గారు, ప్రదీప్ గారు, మన టైగర్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. చాలా సంతోషమైన రోజు ఈరోజు. ద అల్లూరి సినిమా వి స్టార్టెడ్ చాలా ఇష్టపడి ప్రేమించి చేస్తున్న సినిమా. ఈ కథ అంటే చాలా ఇష్టం. ప్రదీప్ కథ చెప్పిన దగ్గర నుంచి ఈ సినిమా చేయాలని 2 years నుంచి ఉండి లాస్ట్ ఇయర్ మొదలుపెట్టి ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈ సందర్భంగా అది ఫస్ట్ సినిమా లోగో టైటిల్లో ఇలా ఉందని జనాలకు తీసుకెళ్ళడానికి ఎవరి చేత లాంచ్ చేయించాలనుకొని మేము రవితేజ గారి చేత చేయించాలనుకున్నాం. లాస్ట్ టైం క్రాక్ సినిమా పోలీస్ ఆఫీసర్గా ఫెరోషియస్గా ఉన్నాడు. ఏదో ఐ ఫీల్ లైక్ చాలా ఆయన అంటే చాలా ఇష్టం, ఆయనతో చేయించాలని అనడం. అలాగే విష్ణు, ప్రదీప్ అందరం ఆయనతో చేపిద్దాం ఫస్ట్ నన్ను ఫిక్స్ అయ్యి మేము అడగగానే ఆయన అదే ఓకే చేయడం. ఇప్పుడు ఈ సందర్భంగా మా లోగోని తన లక్కీ హ్యాండ్స్తో లాంచ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఈ లాంచ్ జరిగిన సందర్భంగా అందరికీ ఒక గొప్ప సినిమా తీస్తున్నాం అన్న గర్వంతో నేను ఈ సినిమాని ఫస్ట్ లోగో లాంచ్ చేస్తున్నా. మిగతా అవి ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్, లుక్ ఇవన్నీ ముందు ఇంకా రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అల్లూరి లోగో లాంచ్ చేసాం. ఇది ఎంతో అందరికీ కూడా మా అందరి టీం అందరికీ నాకు పర్సనల్గా ఎంతో ఇష్టమైన స్టోరీ. సో ఈ స్టోరీకి అల్లూరి అని టైటిల్ పెట్టడం, అది రవితేజ గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వటం చాలా హ్యాపీ. ఎందుకంటే మా అందరికీ కూడా ఆయన అంటే చాలా ఇష్టం. సో వెరీ హ్యాపీ. ఇక్కడి నుంచి ఆయన చేతుల మీదుగా ఇక ఈ ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అల్లూరి. మొత్తం అన్నీ కూడా ఇలాగ హ్యాపీగా జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్కారం. మా అల్లూరి లోగో ఫస్ట్ ఈరోజు లాంచ్ రవితేజ గారు చేసినందుకు మేము చాలా ఆనందపడుతూ అతనికి థ్యాంక్స్ చెప్తున్నాము. మా యూనిట్ సభ్యులందరి తరపున అతనికి ప్రత్యేక ధన్యవాదములు. లక్కీ మీడియా అధినేత బెక్క వేణుగోపాల్ గారు అన్ని హిట్ సినిమాస్ తీస్తారు. అదేవిధంగా ప్రదీప్ గారు కొత్త మంచి స్టోరీతో ఒక వినూత్నమైన స్టోరీతో ముందుకు వచ్చి దాన్ని చాలా హై లెవెల్లో తీస్తున్న గోపి గారికి, హీరో గారికి, విష్ణు హీరో గారికి, ప్రదీప్ గారికి అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది రవితేజ గారు ఈరోజు ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందకరం. పోలీసు పాత్రల్లో చాలా విభిన్నమైన వేషాలు ఆయన ధరించారు. దానికి ధీటుగా ఇప్పుడు వచ్చిన సూపర్ పోలీసుగా మన విష్ణు గారు కూడా ముందుకు రావడం ఆనందకరం. ప్రేక్షకులందరికీ మంచి కనువిందు అవుతుందని ఆనందంగా గర్వంగా చెప్పగలుగుతున్నా. గోపి గారు వీళ్ళందరి టీంలో నేను కూడా ఫ్రెండ్గా ఉండటాను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. G5 వెబ్ సిరీస్ అభయ్ 3 ప్రమోషన్స్ హైదరాబాద్లో జరిగాయి. That we saw and really enjoyed, and it's so interesting that we've been recently watching so many of Telugu films dubbed in Hindi, and it's almost surreal to be here at Prasad's production work would happen here, to be here and watch something that I did now dubbed in Telugu. It feels really good, and I really hope that we find an audience in Hyderabad also that enjoy the show as much as the Hindi watching audience does. You're doing thriller based, right? Yes, so it's a show, sir. This is the Show, first yeah. time I did something in the web platform. Exactly. And when Kemu narrated this, Actually, for me, it was very interesting because how people were also enjoying me as an actor, and I was also very comfortable in that zone. So first thing that attracted me was I'd never played a cop before this. So this was the first time I was going to play a police officer. And also I liked the whole world of crime that it was going to be in. And I also knew that this is a medium where you get an opportunity to not just play a part for that 2-hour duration of a film, but if it does well, then you can do multiple seasons and play the same character and get an opportunity to go through the different layers or nuances of what this character is about, what he can do more or less. So all of those things put together, and obviously when I knew that Ken was going to be a part of it, I've always been a fan of his work, and I've known him for a very long time. We've been friends, and I really wanted to work with him. So I was very excited, and I'm very happy to say that it was a change for me from comedy to this, and for Ken, he had never done something like this. And I remember when the first season aired, and I was like, you're a really dark person. You're very good at this. You should do a lot more of this. And I think he and I are the only two people who've managed to be the constant in Abhay. We did season 1, season 2, season 3. A lot of actors changed, a lot of crew changed, a lot of technicians changed, and the creative team changed. But we've managed to stay together, and I think because of that, Abhay has managed to stay the same over the 3 seasons. see if I'm right, you're a cousin of Amir Khan, right? Cousin, no, sir. I'm not A relative of Amir Khan, no? I'm not related to him in any way. Okay. Oh, Saif Ali Khan, sorry. So have you ever met Amir Khan after that? After doing your childhood movies with him, you have been interacting with him? We've met a couple of times actually, socially, but we haven't worked together after that. Sir, this question is for you. So, like Kunal said, when we are going into the web series, the thing is people expect something new, something different. In fact, we have to make something new and something different because if you have to stand any chance competition with big budget feature films, you have to be fresh and new. So the first thing that we try to do in fresh and new is casting. I think, like Kunal said, the producers have done very good casting, both of the lead role as well as good casting of the director. So even me, I mean, I come from a background of romance and music, and getting into a dark thriller, and Kunal comes from a background of comedy, and lots of other genres, and so it's interesting. So that's why it makes the audience then wants to click on that button and see what is the show all about. Thriller role, how to portray? To be honest, I was very comfortable doing this because I think I started with a film like Kalyug and then did a film like Traffic Signal. In fact, at that point, nobody thought that I could do comedies, and that's why nobody was offering me comedies. And in fact, when I did do a comedy in Dhol for the first time, a lot of people said, "Oh, you're doing so well as a solo hero. Why are you doing films which are multi-starrers?" And it didn't make sense to me. I said, because maybe this way the directors and the makers and everybody will feel comfortable that they don't have to risk it on me. And then sometimes you get typecasted,
and then from one comedy to the other comedy, and like I got really accepted very well in that zone. So I ended up doing a lot more comedies, but it was very refreshing for me to come and step into something like Abhay. And to be honest, I mean, I wasn't uncomfortable at all, and it was something that I was looking forward to doing. Sir, tell us more about the research process coming to this season 3. A lot of evolvement. The show has evolved a lot from season 1 to season 2. The original concept was to do real stories. In fact, season 1 and most of season 2 had cases which were real. So every case that you saw actually happened. So they were actually killers like this in this country and who were caught. But then after that, the show in season 2 we slightly evolved, and if you've seen season 2, Ram Kapoor's character was fictitious. So we merged fiction villain and real villains, and now we've gone in season 3. We've taken it a step further. Mr. Vijay Raj has come on board, which has been one of the USPs again in the casting department of Abhay as a show, where the villains have been very interestingly cast. You know, so even in season 2 there was Ram Kapoor and Chunky Pandey. In fact, Chunky Pandey won a lot of awards for his role in Abhay. So after that, we've now moved to season 3, and Vijay Raj has come in. And even as a villain, we've taken the villain to a little supernatural, darker space. So it's very, very interesting. So as far as research is concerned, while season 1 and 2 had a lot of research, season 2 and 3 have a lot more creativity. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ కూడా టైప్ చేయండి. 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.